అందరికీ నమస్కారం. పెళ్ళే మన జీవితంలో చాలా పెద్ద విషయం కదా, కాని కొన్నిసార్లు అదే బంధం ముగింపు దగ్గరకొస్తోంది. మరిలాంటప్పుడు ఈ పెళ్లి విషయంలో కాని, విడాకుల విషయంలో కాని మన చట్టం ఏం చెబుతోంది? ఆ నియమాలని వీలైనంత సింపుల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అసలు విషయంలోకి వస్తే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలున్నాయి. అసలు ఒక పెళ్లికి చట్టబద్ధత ఎప్పుడొస్తుంది? ఎలాంటి పరిస్థితుల్లో ఒక జంట విడిపోవాలని నిర్ణయించుకుంటే చట్టం దానికి అనుమతిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటేనే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. పదండి చూద్దాం. మనం మాట్లాడుకునే ఈ విషయాలన్నీ ఊరికే చెప్పేవి కాదండి. వీటన్నింటికీ ఒక ఆధారముంది. అదే 1955 నాటి హిందూ వివాహ చట్టం. సింపుల్గా చెప్పాలంటే హిందువుల పెళ్లిళ్ళు, విడాకులకు సంబంధించినంతవరకు ఇదే మనకు రూల్ బుక్ అనమాట. పెళ్లి ఎలా జరగాలి, ఒకవేళ విడిపోవాల్సి వస్తే ఎందుకు విడిపోవచ్చు, ఇలాంటివన్నీ ఈ చట్టంలోనే క్లియర్గా రాసి ఉన్నాయి. సరే, ముందుగా పెళ్లి గురించి మాట్లాడుకుందాం. అంటే చట్టం ప్రకారం ఒక పెళ్లి ఎప్పుడు చెల్లుబాటు అవుతుంది? కేవలం ఇద్దరు మనుషులు తాళి కట్టుకుంటే సరిపోతుందా? లేదు. మన చట్టం ప్రకారం ఒక పెళ్లి లీగల్గా వ్యాలిడ్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్, కరెక్ట్గా చెప్పాలంటే 5 కండిషన్స్ నెరవేర్చాలి. అప్పుడే ఆ బంధానికి చట్టపరమైన గుర్తింపు వస్తుంది. ఏంటవి? చూద్దామా? చూడండి, ఈ 5 కండీషన్స్ ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి అనే భవనానికి 5 పిల్లర్స్ లాంటివి. మొదటిది ఏకవివాహం. అంటే పెళ్లి చేసుకునే టైంలో అబ్బాయికి కాని అమ్మాయికి కాని అప్పటికే పెళ్లై భార్య లేదా భర్త బతుకుండకూడదు. ఇక రెండోది స్వస్థమైన మనస్సు. అంటే ఇద్దరూ మంచి మానసిక స్థితిలో ఉండి తమకు తాముగా ఇష్టపడి పెళ్లికొప్పుకోవాలి. బలవంతమనేది ఉండకూడదు. మూడోది వయస్సు. ఇది మనందరికీ తెలిసిందే. అబ్బాయికి కనీసం 21, అమ్మాయికి 18 ఏళ్లు నిండి ఉండాలి. ఇక నాలుగోది బంధుత్వం. అంటే చట్టం ప్రకారం నిషేధించిన దగ్గరి బంధువుల మధ్య పెళ్లిళ్లు చేసుకోకూడదు. ఇక చివరిగా ఐదోది సరైన ఆచారాలు. అంటే సంప్రదాయం ప్రకారం జరగాల్సిన పెళ్లితంతు, ఉదాహరణకు సప్తపది లాంటివి జరగాలి. ఈ 5 సరిగ్గా ఉన్నప్పుడే ఆ పెళ్లికొక చట్టబద్ధత వస్తుంది. ఓకే, పెళ్లి చట్టబద్ధం అవ్వాలంటే ఏం కావాలో చూశాం కదా. కాని అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. కొన్నిసార్లు బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి. కలిసి ఉండటం అస్సలు సాధ్యం కానప్పుడు చట్టం విడిపోవడానికి కూడా కొన్ని దారులు చూపించింది. అంటే కొన్ని స్పష్టమైన కారణాలుంటే విడాకులు తీసుకోవచ్చు. ఆ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. విడాకులు కావాలని కోర్టుకు వెళ్ళినప్పుడు సరైన కారణం చూపించాలి. చట్టం కొన్ని ముఖ్యమైన కారణాలను గుర్తించింది. వాటిలో మొదటిది వ్యభిచారం. అంటే జీవిత భాగస్వామి కాకుండా వేరేవాళ్లతో శారీరక సంబంధం పెట్టుకోవడం. రెండవది క్రూరత. దీని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇక మూడవది పరిత్యాగం. అంటే ఏ కారణం లేకుండా భాగస్వామిని వదిలేసి కనీసం 2 సంవత్సరాల పాటు దూరంగా ఉండిపోవడం. నాలుగవది మతం మారడం. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత భాగస్వాముల్లో ఒకరు హిందూ మతం నుంచి వేరే మతంలోకి మారితే అది కూడా విడాకులకు ఒక కారణంగా నిలుస్తుంది. ఇందాక క్రూరత అన్నాం కదా, ఈ పదాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. క్రూరత అంటే కేవలం కొట్టడం, తిట్టడం, శారీరకంగా హింసించడం మాత్రమే కాదు. మానసిక హింస కూడా క్రూరత్వమే. అంటే పదే పదే అవమానించడం, బెదిరించడం, అనుమానించి వేధించడం, ఇలాంటివన్నీ మెంటల్ క్రూయాలిటీ కిందకే వస్తాయి. కొన్నిసార్లు ఒంటిమీద దెబ్బలకన్నా మనసుకు తగిలిన గాయాలే ఎక్కువ బాధపెడతాయి. అందుకే మన చట్టం ఈ రెండింటినీ, అంటే శారీరక, మానసిక క్రూరత్వాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఇంకొన్ని స్పెషల్ గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు, భాగస్వాముల్లో ఒకరికి నయం కాని తీవ్రమైన మానసిక సమస్య ఉన్నా, లేదా ఒకరి నుంచి ఒకరికి అంటుకునే ప్రమాదకరమైన సుఖవ్యాధులున్నా విడాకులు తీసుకోవచ్చు. అలాగే ఒకరు సన్యాసం తీసుకుని ఈ లౌకిక ప్రపంచాన్ని వదిలేసినా కూడా అది విడాకులకు ఒక కారణమవుతుంది. ఇక చివరిగా ఇంకో ఆసక్తికరమైన విషయం. అదేంటంటే, ఎవరైనా ఒకరు 7 ఏళ్లకు పైగా కనిపించకుండా పోయి వాళ్లు బతికున్నారో లేదో కూడా తెలియకపోతే చట్టం వాళ్లు చనిపోయినట్టే భావిస్తుంది. అప్పుడు మిగిలిన వాళ్లు విడాకులు కోరవచ్చు. సరే, ఇప్పటిదాకా పెళ్లికి, విడాకులకు ఉన్న లీగల్ రూల్స్ అన్నీ చూశాం. అయితే ఇక్కడ మనం ఒక చాలా చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కేవలం చట్టం గురించి తెలుసుకుంటే సరిపోదు, దాన్ని కోర్టులో నిరూపించడం అంతకన్నా ముఖ్యం. ఏంటా విషయం? చూద్దాం. ఇదిగో, ఇదే అసలైన పాయింట్. మనం ఇందాక చెప్పుకున్న కారణాల్లో ఏది ఉన్నా సరే దాన్ని కోర్టులో నిరూపించాలి, రుజువులు చూపించాలి, సాక్ష్యాలు ప్రవేశపెట్టాలి. అంతేగాని నాకు ఈ కారణం ఉంది అని నోటిమాటతో చెప్తే కోర్టులు ఒప్పుకోవు.
బలమైన ఆధారం లేకపోతే కేసు నిలబడదు. ఇది చాలా ముఖ్యం. కారణం ఉండటం వేరు, దాన్ని నిరూపించడం వేరు. మొత్తం మీద చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది. పెళ్లి అనేది మన సంప్రదాయంలో, మన నమ్మకాల్లో భాగం. కాని దానికొక చట్టపరమైన ఫ్రేమ్వర్క్, ఒక రక్షణ కవచం అనేది కూడా ఉంది. మరి రోజురోజుకీ మారుతున్న మన సమాజంలో ఈ సంప్రదాయానికి, చట్టానికి మధ్య బ్యాలెన్స్ ఉండడం ఎంత ముఖ్యమంటారు? ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి.